Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతుంటారు. రీసెంట్గా మన టీంకి ఏదో కింద ఏపీఆర్ నెంబర్ ఒకటి యాడ్ చేయమని చెప్పారు. మనం చెప్పాం ఆల్రెడీ. పిఎంఎస్ నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా ఆఫీస్లో చూసాను, చాలా మంది సర్టిఫికేట్స్ ఉన్నాయి, పిఎంఎస్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా. అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ డిఫరెన్స్ ఏంటి? అంటే అదే డిఫరెంట్ సర్వీస్? లేదు సార్, పిఎంఎస్ ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి దానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs ఉంటుంది. ఓకే, మినిమం టికెట్ సైజ్. వేరే మ్యూచువల్ ఫండ్ అయితే 500. పిఎంఎస్ మనం ఇప్పుడు నౌ వీ స్టార్టెడ్ ఆఫరింగ్. మన టీంలో 7 members పిఎంఎస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. 7 members ఇంక్లూడింగ్ మీ. ఆల్రెడీ డిస్ప్లే చేసాం నోటీస్ బోర్డులో, మీరు అది చూసారు. అండ్ అది మన వీడియోస్ కింద కూడా డిస్ప్లే చేయాలి. అది స్టార్ట్ చేసాం. పిఎంఎస్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ ప్రొడక్ట్. బట్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది అందరికి అందుబాటులో ఉంటుంది. 500 rupees per month ఎస్ఐపి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. పిఎంఎస్ టు స్టార్ట్ మినిమం 50 lakhs ఉండాలి. అది ఈక్విటీ ప్రొడక్టే. మొత్తం పిఎంఎస్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఇప్పుడు రిటైల్ ప్రోడక్ట్ అండ్ హెచ్ఎన్ఐ ప్రోడక్ట్ లాగా చెప్పుకోవచ్చు. అట్లానే ఫస్ట్ 50 lakhs పిఎంఎస్లో పెట్టాలా ఉంటే మ్యూచువల్ ఫండ్ కాకుండా అంటే కూడా టఫ్ క్వశ్చనే. నేనైతే పెట్టకూడదని చెప్తా. అంటే మినిమం ఎలిజిబిలిటీ 50 lakhs అని అంటున్నారు కదా. అంటే సెబీ డిజైన్ చేసిన ప్రోడక్ట్కి సెబీ పెట్టిన లిమిటేషన్స్. అది ఒకప్పుడు 25 lakhs ఉండదు, అది 50 lakhs అయింది. ఇప్పుడు ఒక టిపికల్గా ఏంటంటే, ఇది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది పూల్డ్ ఇన్వెస్ట్మెంట్. అందరు డబ్బులు కలెక్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి దాంట్లో 40 to 60 సమ్టైమ్, ఇప్పుడు కొన్నిట్లో ఇంకా నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ కూడా ఉన్నాయి. బట్ పిఎంఎస్లో అన్ని స్టాక్స్ ఉండవు. అది పూల్డ్ కాదు, సపరేట్ మీ పేరు మీద స్టాక్స్ కొంటారు. ఓకే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో యూ ఓన్ యూనిట్స్. ఒక యూనిట్లో మీకు ఎన్నో స్టాక్స్ ఉంటాయి, 60, 70, 100. అక్కడ మీకు స్టాక్స్ ఉంటాయి అంతే. ఒక 15 నుంచి 20 కాన్సన్ట్రేటెడ్ వాళ్ళు హై కన్విక్షన్ స్టాక్స్, అంటే ఈ కంపెనీ పెరుగుతున్న కంపెనీలు పట్టుకుంటారు అక్కడ. సో అక్కడ ఏమైందంటే మీకు రిటర్న్స్ కూడా కాస్త వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ వెల్ డైవర్సిఫైడ్ కాబట్టి మీకు టఫ్ టైంలో ఇక్కడ ఫాల్ తక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఓవర్ లాంగ్ పీరియడ్లో గెయిన్ కూడా కంపేర్ టు పిఎంఎస్ తక్కువ ఉంటుంది. కానీ పిఎంఎస్ మరి షార్ట్ టర్మ్లో మీకు షార్ప్ కరెక్షన్ అండ్ షార్ప్ గెయిన్స్ ఉంటాయి. మరి దాన్ని తీసుకునే కెపాసిటీ క్లయింట్కి ఉండాలి కదా. చెప్పడం చాలా ఈజీ, ఇనిషియల్గా ఎంటర్ అవటం. కస్టమర్ ఓవర్ పీరియడ్ అసలు ఈక్విటీ ఏంటి, దీని నేచర్ ఏంటి, ఎలా అప్ డౌన్ అర్థం చేసుకుంటే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు పిఎంఎస్. అంటే ప్రిఫరబుల్లీ మ్యూచువల్ ఫండ్లో ఒక 2-3 crores అయ్యాక మేబీ పిఎంఎస్ స్టార్ట్ చేయొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మేము హాఫ్ ఇయర్తో ఇప్పుడు 50 lakhs ఉంది, డైరెక్ట్గా మీ పిఎంఎస్ అన్నా ఇవ్వలేదు. ఇప్పుడు నా వీ స్టార్ట్ ఆఫరింగ్, ఆన్బోర్డ్ చేస్తున్నాము. అందుకే అందరిని ఎగ్జామ్ రాసాం, క్వాలిఫైడ్. నా ఇయర్ మేము కూడా నేర్చుకున్నాం పిఎంఎస్ గురించి, ఇప్పుడు ఇస్తున్నాం. టిపికల్గా చెప్పాలి, పిఎంఎస్ బాగా చేస్తా, మ్యూచువల్ ఫండ్ బాగా చేస్తా అంటే, ఇప్పుడు ఒక 10 lakhs కారు 50 lakhs కారు ఉందనుకోండి, ఏ కార్ స్పీడ్గా వెళ్తుంది సిటీలో? ట్రాఫిక్ ఉంటే 2 ఒకేలాగా పోతుంది. కొన్ని స్పెసిఫిక్ ట్రాఫిక్ కండిషన్ మీద మీకు ఫార్ బెటర్ హై పవర్ ఉన్న కారు వెళ్ళొచ్చు, కానీ హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే 2 ఒకేలాగా పోతాయి కదా. సిమిలర్లీ మార్కెట్ కండిషన్ బట్టి ఈ పిఎంఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వ్యారీ అవుతాయి. మీకు అర్థమైంది కదా. మేబీ ఇది రైట్ ఎగ్జాంపుల్, రాంగ్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు. ఇప్పుడు 10 lakhs కారు కన్నా 50 lakhs కారు స్పీడ్గా పోద్దా? ట్రాఫిక్ ఉంటే మేబీ 10 lakhs కారే స్పీడ్గా పోవచ్చు, ట్రాఫిక్ బాగున్నప్పుడు. ట్రాఫిక్ లేనప్పుడు హైవే మీద వెళ్ళచ్చు. మార్కెట్ హైవే లాగా ఎప్పుడు ఉంటుంది, ట్రాఫిక్గా ఇట్లా. ఇప్పుడు లాస్ట్ 2 yearsగా ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది అంటారు లాస్ట్ 2 yearsగా ఇప్పుడు మన క్లయింటే మ్యూచువల్ ఫండ్ పెట్టిన క్లయింట్, సారీ సార్ మీకు విషయం చెప్పాలంటారు. ఏంటి సార్ అంటే, సార్ నేను మీకు చెప్పకుండా పిఎంఎస్లో పెట్టాను సార్, అది లాస్ట్ సార్ అంటే. అంటే ఏం ప్రాబ్లం లేదు, పిఎంఎస్కి మీరు టైం ఇవ్వాలి, మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేయొద్దని చెప్తా. అర్థమైంది కదా. పిఎంఎస్ అంటే కాన్సన్ట్రేటెడ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ 190,000 మంది ఉంటారు సార్, పిఎంఎస్ ఒక 25,000 మంది ఉంటారు. అంటే పిఎంఎస్ ఎగ్జామ్ క్వాలిఫై, పిఎంఎస్ ఆఫర్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ పిఎంఎస్కి. అది ఎందుకంటే దానికి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ 6 కోట్ల మంది ఉంటే పిఎంఎస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉంటారు? లక్షల్లో ఉంటారు. అది ఇవన్నీ ఉంది. పిఎంఎస్ గేరప్ అవుతుంది, గుడ్ ప్రోడక్ట్. ఒక ఇండివిజువల్ స్టాక్స్ ఫిక్స్ చేయడం కన్నా పిఎంఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం అయితే నో డౌట్ గ్రేట్. ఎప్పుడు సబ్జెక్ట్ టు మీకు 50 lakhs టికెట్ ఉన్నప్పుడు గుడ్ ప్రోడక్ట్. దేర్ ఆర్ మల్టిపుల్ ప్రొవైడర్స్ ఉన్నారు దానికి కూడా. సో వీఆర్ ఆల్సో లెర్నింగ్. మాకు క్లయింట్ స్పెసిఫిక్గా వచ్చి పిఎంఎస్ కావాలి మీ దగ్గర నుంచి అంటే ఆయన వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన ఫోర్స్ వల్ల స్టార్ట్ చేసి ఇప్పుడు అందరం క్వాలిఫై స్టార్ట్ చేసాం. వీఆర్ ఆఫరింగ్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో గ్రేట్ ప్రొడక్ట్ టు డైవర్సిఫై. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్లో మీరు కొంత ఎక్స్పీరియన్స్, ఒక డీసెంట్ మనీ అక్యుములేట్ చేశాక కెన్ గెట్ ఇన్ టు ప్రొడక్ట్స్ లైక్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్కి వెళ్ళొచ్చు. ఏఎఫ్లో ఇంకా మీకు ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. అన్లిస్టెడ్ స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇవన్నీ ఏఎఫ్ అండ్ పిఎంఎస్లో ఉంటాయి. సో కానీ నాట్ ఫర్ ఎంట్రీయే దాంట్లోకి వద్దు. మ్యూచువల్ ఫండ్లో ఒక డీసెంట్ టైం, లెట్ ఇస్ అండర్స్టాండ్ అండ్ టేక్ ద పెయిన్ ఆఫ్ ఈక్విటీలో ఉండే అవకతవకలు అప్ డౌన్ చూశాక మీకు అర్థమయ్యాక దీనికంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి దానికి వెళ్ళాలి. ఆబ్వియస్లీ రిస్క్ విల్ గివ్ యూ రిటర్న్. రిస్క్ అండ్ రివార్డ్ ప్రొపోర్షనట్గా ఉంటుంది. అది ఇట్స్ నాట్ ఫర్ ఆల్, బట్ వీఆర్ స్టార్టెడ్ ఆఫరింగ్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ సర్వీసెస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే మా టీం ఉన్నారు, యూ కెన్ సిట్ విత్ దెమ్ అండ్ అండర్స్టాండ్. నేను కూర్చుంటాను, టీం కూర్చుంటారు. నీడెడ్ వీఆర్ ఆల్సో టేకింగ్
పిఎంఎస్ ఫెసిలిటీస్ తీసుకుంటున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. ఎస్ సార్, పిఎంఎస్ ఈజ్ ఏ గుడ్ ప్రోడక్ట్, బట్ టికెట్ సైజ్ 50 lakhs. అది ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడాలి, లేనప్పుడు మాట్లాడే ఉపయోగం లేదు. అలా అని చెప్పి మొదటి 50 lakhs పిఎంఎస్ కూడా అంత రైట్ కాదు. ఫస్ట్ మీకు ఆ 50 lakhsతో పాటు ఈక్విటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు కొంతకాలం. దెన్ పిఎంఎస్కి మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండగలుగుతారు. రిటర్న్ వస్తుంది కానీ కాస్త ఎక్కువ ప్యానిక్నెస్ ఉంటుంది. అండ్ ట్యాక్సేషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎటువంటి ట్యాక్స్ ఉండవు అన్లెస్ మనం రిడీమ్ చేసిన దాకా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫండ్ హౌస్ కూడా ట్యాక్స్ ఉండవు వాళ్ళు చర్న్ చేస్తూ పోయినా. బట్ పిఎంఎస్లో ప్రతిదీ ఆ ఇయర్కి గెయిన్స్కి మీరు ట్యాక్స్ పే చేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్లు ఇవన్నీ ఆ గెయిన్స్కి. అంటే స్టాక్ మీ డీమాట్లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆ ట్యాక్సెస్ ఉంటాయి. ఎఫెక్టివ్ ఆపరేషనల్ కాస్ట్ పరంగా కూడా పిఎంఎస్ కాస్త ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఫర్ ఇదంతా చూసినప్పుడు. బట్ నెట్ టు నెట్ ఓవరాల్గా రిడీమ్ చేసినప్పుడు అది రిటర్న్ ఎక్కువ ఇస్తే పోస్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్లో ఎక్కువ కరెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ హై కన్విక్షన్ ఉన్న స్టాక్స్ 15-20 పట్టుకున్నప్పుడు 20-25 స్టాక్స్ దెన్ కాస్త వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఆలోచించుకొని కాల్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ కాల్. అంటే రికమెండ్ చేసి వెళ్ళిపోండి పిఎంఎస్ కాదు. మళ్ళీ పిఎంఎస్లో ఎంతమంది వందల కొద్ది ప్రొవైడర్స్ దాంట్లో పర్ఫామ్ చేస్తున్న పిఎంఎస్ ఈ మార్కెట్కి ఏ పిఎంఎస్ చేస్తుంది, సేమ్ కేటగిరీస్ ఉంటాయి అక్కడ కూడాను. అంత పిఎంఎస్ ఈజ్ నాట్ సింగిల్ ఒక ప్రోడక్ట్ కాదు. మ్యూచువల్ ఫండ్లో లాగే పిఎంఎస్లో కేటగిరీస్. ఇప్పుడు మళ్ళీ అగైన్ క్లయింట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇతను రిస్క్ ప్రొఫైలింగ్ చూసుకొని, టైమ్ హారిజన్ చూసుకొని, దెన్ వీ షుడ్ గెట్ ఇన్ టు పిఎంఎస్. యూ కాంట్ జస్ట్ జంప్ అవుట్ అవ్వదు పిఎంఎస్కి. ఎస్, బట్ పిఎంఎస్ వీఆర్ ఆఫరింగ్. పిఎంఎస్ అండ్ ఏఎఫ్కి అప్రోచ్ అవ్వచ్చు. విల్ గివ్ ది సర్వీస్.